హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మనం 2-3 రోజులుగా అసలు ఎల్లో మీడియా వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తూనే ఉన్నాం. జగన్కు బిగ్ షాక్, పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది అని. అసలు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, పోతుల సునీత ఎమ్మెల్సీ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది నిజంగా ఇంతకుముందు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి మీద కూడా ఇలాంటి వార్తలు రాసినప్పుడు ఆయన అయితే మీడియా సమావేశం పెట్టేసి, నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, నాకేమి డబ్బులు సంపాదించాలనో లేకపోతే ఇలాంటి పదవులు ఏవో అధిరోహించాలనో నాకు లేదు, నాకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మంచిగానే చూసుకున్నారని ఆయన క్లియర్గా చెప్పారు. దానితో ఆ సమస్య అక్కడికి తీరిపోయింది. దాని మీద ఇంకా మళ్ళీ ఎల్లో మీడియా వారు ఎటువంటి డిబేట్లు పెట్టలేదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు. మోపిదేవి వెంకటరమణ అంటే చాలా నమ్మకస్తుడు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నా మనిషి, నా ఇంట్లో మనిషి అనుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మోపిదేవి వెంకటరమణని. ఇలా ఎందుకు అనుకున్నారంటే, అప్పట్లో కొన్ని పరిస్థితులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. అప్పటి నుంచి ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయనకి ఇవ్వాల్సిన పదవి కానీ లేకపోతే ఆయన గౌరవం కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఆయన గెలవకపోయినప్పటికీ ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి నీకు రాజ్యసభ అని చెప్పేసి రాజ్యసభ ఇచ్చారు. ఆయన గౌరవం అయితే ఆయనకు ఇచ్చుకుంటూ వచ్చారు. మరి ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారికి అధికారం లేదు, అందువలన మనకు కావాలి అని చెప్పి ఆయన మనసు మారిందా, నిజంగా మారిందా, లేకపోతే ఇది ఫేక్ న్యూసా అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఇన్ని వార్తలు వస్తున్నప్పటికీ వారు ఖండించలేదు కాబట్టి నిజమనే తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మోపిదేవి వెంకటరమణ గారికి ఏదో బిగ్ డీల్ కుదిరిందని, 100 కోట్లు ఇస్తున్నారని, 200 కోట్లు ఇస్తున్నారనో, లేకపోతే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారనో, లేకపోతే రకరకాలన్నీ చెప్తా ఉన్నారు. సరే, ఇంకా ఆయన అవసరాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం, ఇక్కడ డిబేట్లు పెట్టి షాక్ అనే వాళ్ళందరూ అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపోయినా, ఆయన ఉన్నా, లేకపోతే ఇంకొకరున్నా వెళ్ళిపోయినా ఆయనకు వచ్చే నష్టమేం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే ఆయన 151 నుంచి మధ్యలో 5 వెళ్ళిపోయి 2-1కే పడిపోయినాడు. అందువల్ల ఇప్పుడు ఆయన ముఖ్యంగా ఆయన ఏం చేస్తున్నారంటే, పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించుకోవాలి, మనం పునర్నిర్మించుకోవాలి అని చెప్పేసి ఆయన ప్లాన్లు ఆయన వేసుకుంటున్నాడు. ఇప్పుడేదో మోపిదేవి వెళ్ళిపోయినాడనో, బీదా మస్తాన్రావు వెళ్ళిపోతున్నాడనో, అలాగే పోతుల సునీత, ముఖ్యంగా ఈవిడ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈయన అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకుందాం. ఈ మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. అయితే ఈయన వెళ్ళిపోవడానికి కారణమైన వాళ్ళ విషయం కూడా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి, వారు చేసే రాజకీయం గురించి మనం తెలిసిందే. అసలు వాళ్ళకి పట్టు లేనటువంటి దగ్గర ఇప్పటికి రాజ్యసభలో ఒక సీటు కూడా లేకుండా కోల్పోయినారు. అందువల్ల ఎటు తిరిగి దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. యాక్చువల్గా ప్రజలు ఖచ్చితంగా ఇస్తే దాని ప్రకారం వచ్చితే మంచిదే, మనం కాదనలేం. అలా కాకుండా వీరి రాజకీయం ఎప్పుడు వెన్నుపోటు రాజకీయమే కాబట్టి వీరు తీసుకోవడంలో తప్పులేదు. వెళ్ళే వాళ్ళు కూడా సరే, ఇంక వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వారి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఏదో విలువలు విశ్వసనీయత అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మన రాష్ట్రంలో, మన దేశంలో అంటారు, కానీ మిగతా వాళ్ళు ఎవరికి విలువలు విశ్వసనీయత అనేవి లేవు. అలాగే బీదా మస్తాన్రావు, ఈ బీదా మస్తాన్రావు కూడా ఈయనను తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి గారే అనుకుంటా. ఆయన ఆల్రెడీ వాళ్ళ అన్నగారు టీడీపీలో ఉన్నారు. ఈయన అక్కడ సీటీ లేదనో ఇంకొకటి లేదనో వైసీపీలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు సరే మన దగ్గరకు వచ్చారు కదా అని రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు వీరికి దగ్గర అధికారం లేకపోయేటప్పటికీ ఇప్పుడు మళ్ళీ అటు దూకేస్తున్నారు. వెళ్ళిపోనివ్వండి, బీదా మస్తాన్రావు వెళ్ళిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి పోయేది లేదు, వీళ్ళు ఉన్నంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. పోతుల సునీత, ఈవిడ కూడా అంతే. 2014 నుంచి 2018 వరకు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నింది. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ఇటు వచ్చింది, ఇక్కడ మళ్ళీ అధికారం అనుభవించింది. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు దగ్గరికి పోయింది. ఇక్కడ ఇచ్చేవారికి బుద్ధి లేదా, పార్టీలు మారే వాళ్ళకి బుద్ధి లేదా, లేకపోతే చూసే ప్రజలకు తెలివి లేదా?
ఇది ముఖ్యంగా ఈ మారే వాళ్ళు ఆలోచించుకోవాలి. సరే వారి రాజకీయాలు అవసరంగా మారితే మారవచ్చు, కానీ వారి తరువాత రాబోయే వారి ఏదో అంటారు కదా, మా వారసులు అనే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇది వీళ్ళ దెబ్బ తగులుతుంది. ఇలాంటి రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో షాక్, ఆయనకి ఏదో చేస్తాం ఈయనకి ఏదో చేస్తామని మాత్రం రాయటం మాత్రం ఇది ఎంత కరెక్ట్ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి పట్టించుకోవట్లా. ఉంటే ఉండండి, పోతే పోండి, పోయే వాళ్ళని ఎవరిని నేను బతిలాను, ఆయన ఒకటే చెప్పినాడు అంటున్నారు. ఇన్ని రోజులు పార్టీలో నా కార్యకర్తలను, నా ఎమ్మెల్యేలను, నా వారిని కూడా పక్కన పెట్టి సరే మన దగ్గరికి వచ్చారు, మన కోసం పనిచేస్తారని నమ్మకంతో నేను వీరందరికీ సీట్లు ఇస్తే ఈరోజు వెళ్ళిపోతున్నారు. వెళ్ళనివ్వండి, వెళ్తే మంచిదే. ఇప్పటికైనా నాకు తెలిసింది ఎవరో మంచిదని చెప్పి ఆయన తన వారి వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. అలాగే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే పదవుల కోసం వచ్చేవాళ్ళు వేరు, మన పార్టీ కోసం, మన కార్యకర్త కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే వాళ్ళ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం అహర్నిశలు కష్టపడే నాయకులు ఇప్పటికే చాలామంది ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు అధికారం వచ్చిన తర్వాత వారు ఇష్టం వచ్చినట్టు అవతల పార్టీ వారి మీద మాట్లాడి, నానా రకాలుగా మాట్లాడి గందరగోళం చేసేసి సగం వారి మాటలతోనే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకుని వచ్చినటువంటి నాయకులు, ఆ నాయకురాళ్ళు ఈరోజు ఎట్టుపోయినారు. అలాగే రోజా మేడం గారికి పేరు కూడా వస్తూ ఉంది. 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా శాసనసభకు సభ్యత్వం వహించారు వారు. 2014లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి తొలిసారి గెలిపించి శాసనసభకు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ చేతులెత్తి దండం పెట్టారు అప్పట్లో. ఎందుకంటే తెలుగుదేశంలో నాకు జరిగిన అవమానాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు, నా అన్నతో సమానం అని చెప్పి దండం పెట్టి ఆవిడ శాసనసభకి వెళ్ళారు. 2014లో శాసనసభకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారు ఆవిడని ఏ విధంగా అవమానం చేశారో మన రాష్ట్రం మొత్తం చూసింది. అలాగే అయినప్పటికీ 2019లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు రోజా మేడం గారికి సీట్ ఇచ్చి ఆవిడని శాసనసభకు పంపించారు. ఆవిడ అలిగినారని చెప్పేసి ఆవిడకు మళ్ళీ 2.5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చి ఆవిడ పదవులు అనుభవించారు. ఈరోజు వస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ సంప్రదింపులతో ఇప్పుడు రోజా మేడం గారు మారుతున్నారు అని చెప్పేసి ఒక రూమర్ ఇది. సరే, ఇది నిజంగా మనమైతే, ఎందుకంటే వారికై వారు చెప్పేదాకా మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు. ఇది రూమర్ మాత్రమే చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఇది నిజమే కనుక అయితే వెళ్ళేవారు అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు తగిన షాకుల కంటే ఇక జరగబోయే షాకులు, తగలబోయే షాకులు పెద్ద విషయమేం కాదు. సొంత తోడబుట్టిన చెల్లెలే వదిలేసి అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి వారు వెళ్ళిపోకుండా ఉండరని ఆయనకు బాగా తెలుసు. కన్న తల్లే వదిలేసి అవతల వారికి ఓటేయమని అడిగినప్పుడే ఆయనకు అర్థమైపోయింది. అయితే కొంచెం దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకున్న, ప్రజలే నా మనుషులు, నా కోసమే ప్రజలు ఉన్నారు అని ఆలోచించారు. అంతేగాని ఇలాంటి రాజకీయాలు ఆయన చేయకపోవడం బట్టే ఈరోజు ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. వీరు షాకులను రాయాల్సి వచ్చింది. ఈ షాకులను రాసే వాళ్ళందరూ ఒక్కసారి మనసు మీద చేయి వేసుకొని ఆలోచించాలి. ఈ షాకులు ఎవరికి ఇస్తున్నారు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే మంచిది. ఎవరు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్. ఎట్టి పరిస్థితుల్లో 2029లో మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరు వెళ్ళిపోతారు, ఎవరెవరు ఉంటారో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.